ఆర్ఎస్ఎస్ అనేది కన్స్ట్రక్టివ్ థింకింగ్తో ఫ్యూచర్ని బేస్ చేసుకుని మనల్ని మౌల్డ్ అవ్వాలని కోరుకుంటుంది. అది ఒక ఐడియాలజికల్ సంస్థ. దాన్ని గ్రహించడం, అర్థం చేసుకోవడం చేతకాక లేదా కమ్యూనిస్టులు చేసిన ప్రచారపు మాయలో పడి దాని మీద నెగిటివిటీ పెంచుకున్నారు. ముస్లింలు బాగుండాలి, క్రైస్తవులు బాగుండాలి. భారతదేశంలో ముస్లిం రాజ్యమో క్రైస్తవ రాజ్యమో రాకూడదని కోరుకుంటారు తప్పించి వాళ్ళు బతకూడదని కోరుకోదు. అలాగే ముస్లింలకి క్రైస్తవులకి హిందువులతో సమాన హక్కులు ఉండాలని భావిస్తుంది, అంతే తప్పించి వాళ్ళు సెకండ్ గ్రేడ్ పౌరులుగా ఉండాలనుకోదు. కాకపోతే హిందువుల్ని సెకండ్ గ్రేడ్ పౌరులుగా చేసి ముస్లింలు క్రైస్తవులకి అధిక హక్కులు ఇస్తూ మైనార్టీల పేరుతో చేసేదాన్ని అది తప్పుపడుతుంది. సరిగ్గా అర్థం చేసుకున్నోడికి అర్థం చేసుకున్నంత. అలాగే ముస్లింలకు సంబంధించి అదేమి ద్వేషించదు, దూషించదు. ద్వేషం, హిందువుల మీద ద్వేషం వద్దు అని చెప్తుంది. ఈవెన్ పాకిస్తాన్ విషయంలోనైనా అంతే. ఇప్పుడు తాజాగా తమ వైఖరిని కొండబద్దలు కొట్టారు. దత్తాత్రేయ హౌస్బలే, ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి, పాకిస్తాన్ సైన్యం పైన, రాజకీయ నాయకత్వం పైన భారత్లో ఏమాత్రం నమ్మకం లేదు భారత ప్రజలకి. ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాల పెంపుదలే సమస్యకు ఉత్తమమైనటువంటి పరిష్కారం అని చెప్పుకొచ్చారు. అంటే పాకిస్తాన్తో మంచి సంబంధాలు పెట్టుకోమని చెప్తున్నారు. ప్రజల మధ్య సంబంధాల బలోపేతం దిశగా మరిన్ని ప్రయత్నాలు జరగాలి, అంటే పాకిస్తాన్ ప్రజలకి భారత ప్రజలకి అన్నటువంటి విషయాన్ని ప్రత్యేకించి గుర్తు చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, వీసాల జారీ ప్రక్రియ నిలవకూడదు, సంప్రదింపుల కోసం ద్వారాలు తెరిచే ఉంచాలి అంటూ సూచించారు.